every one of you to believe in Jesus Christ for your healing. ప్రతి ఒక్కరు కూడా మీ స్వస్థత కొరకు యేసునందు విశ్వాసం ఉంచాలని నేను కోరుతూ In my ఉంటున్నాను. life, I had many health challenges. నా జీవితంలో అనేకమైన అనారోగ్య పరిస్థితులను I ఎదుర్కొని had ఉన్నాను. a heart problem. నాకు గుండె నొప్పి సమస్య I had ఉండేది. an ulcer problem. నాకు అల్సర్ సమస్య ఉండి I ఉన్నది. had a sugar problem. నాకు మధుమేహము అనే ఒక వ్యాధి And then when I బాగుంది. was away on the mission, నేను ఆ తర్వాత సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు even I had a brain problem. నాకు ఈ యొక్క మెదడు సమస్య కూడా వచ్చి ఉన్నది. But in all those things, కానీ వాటన్నిటిలో కూడా Jesus, when I call upon Jesus, నేను యేసుకు మొరపెట్టినప్పుడు He healed me. ఆయన నన్ను స్వస్థపరిచి I ఉన్నాడు. am well. నేను ఇప్పుడు బాగున్నానండి. I am healed today. ఈ దినము నేను స్వస్థత పొందుకొని స్వస్థత What పొందిన వ్యక్తి God ఉన్నాను. has done for me, దేవుడు నా జీవితంలో ఏదైతే చేసి ఉన్నాడో He will do for you. ఆయన అదే మీ జీవితంలోనూ చేయగలడు. Just believe in Jesus కేవలం యేసునందు నమ్మిక మాత్రం ఉంచండి. and call upon His name. ఆయన నామమునందు మీరు మొరపెట్టండి. Miracles do happen today. అద్భుతములు ఈ దినము కూడా జరుగుతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. If you believe, all things are possible. నువ్వు నమ్మిక మాత్రం ఉంచగలిగితే నమ్ము వారికి సమస్తము సాధ్యమై ఉన్నవి. We as a ministry, we believe very strong the salvation of Jesus Christ. మేము ఒక పరిచర్యగా ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణయందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము. We believe very strongly on the healing power of Jesus Christ. అలాగే యేసు కలిగి ఉన్న స్వస్థపరచు శక్తి యందును మేము నమ్మిక ఉంచి ఉన్నాము. We also believe very strongly on the prosperity that God gives to His people. దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క అభివృద్ధిని వర్ధిల్లతను యందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము. Hallelujah. Hallelujah. And we came to empower all God's people to become strong and rich financially. దేవుని బిడ్డలందరూ కూడా ఆర్థికంగా ఐశ్వర్యవంతులు కావాలని మీకు సామర్థ్యతలో సహకరించుటకు మేము ఇక్కడికి వచ్చి It ఉన్నాము. is the will of God for every believer to be a prosperous people. ప్రతి విశ్వాసి కూడా వర్ధిల్లినటువంటి అభివృద్ధి చెందిన వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది. For very long the devil has deceived the believers. బహుకాలంగా సాతానుడు అపవాది విశ్వాసుల్ని మోసగిస్తూ వచ్చి ఉన్నాడు. They thought being poor is a wonderful Christian spirit. చూడండి, పేదరికంలో జీవించుట అనగా క్రైస్తవులు కలిగి ఉన్న మంచి ఆత్మాధీనత్వం అని వారు అనుకున్నారు. But that is the lie of the devil. కానీ అది అపవాది యొద్ద నుండి వచ్చు మోసమై ఉంటున్నది, The Bible అబద్ధమైనది. says Jesus became poor so that through His poverty we all may become rich. చూడండి, ఆయన దారిద్ర్యం వలన మనం ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడై ఉన్నాడని లేఖనం చెప్తూ ఉన్నది. So according to the scriptures, it is the will of God for us all to be rich. కాబట్టి లేఖనముల ప్రకారము మనం అందరము కూడా ఐశ్వర్యవంతులుగా ఉండడము లేఖనానుసారమై ఉన్నది. It is also true, according to the Bible, we shall receive more as we sow the seed. కాబట్టి వాక్యానుసారంగా మనం విత్తనము విత్తుతూ ఉండగా మనం అధికమైన పంట కోయుట వాక్యానుసారమై ఉన్నది. The Bible says, give and it shall be given unto you. బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఇవ్వుడే మీకు ఇవ్వబడునని. I will invite my son Reinhard to come and share few minutes the importance of giving to God and being blessed by the grace of God. మరి ఈ సమయంలో నా కుమారుడు రెన్హార్డ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి ఇచ్చుటలో ఆశీర్వాదాలు పొందుకునేటను గురించి వారు కొన్ని నిమిషాలు వాక్యాన్ని అందించాలని నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. In this area of prosperity, in this area of healing, in this area of salvation of Jesus, we all our family is experiencing and we rejoice in the God of our salvation. మరి ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న ఈ యొక్క రక్షణ విషయంలోను స్వస్థత విషయంలోను వర్ధిల్లుట అభివృద్ధి విషయంలోను మేము నమ్మిక ఉంచి మేము కుటుంబ సమేతంగా అట్టి నమ్మికతో ఆ విషయాల్లో మేము నమ్మిక ఉంచుతూ ఉన్నాం. Listen to the word of God and believe the word of God. దేవుని యొక్క వాక్యమునందు జాగ్రత్తగా వింటూ విత్తబడుతున్న వాక్యమునందు నమ్మిక ఉంచి ఉండండి. The miracles will happen in your life because of the word of God. దేవుని యొక్క వాక్యమును బట్టి మీ జీవితంలో అద్భుతములు జరుగుతూ ఉంటున్నాయి. According to the word of God, దేవుని యొక్క వాక్యమును ప్రకారము God bless me with the houses and lands. దేవుడు నాకు స్థలాలతో ఇండ్లతో ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. I don't have to worry about an egg today.
మరి ఈ దినము ఒక గుడ్డు కొరకు నేను చింతించాల్సిన అవసరం లేదండి. If I want, I can buy the whole poultry farm. చూడండి, నాకు అవసరం అనుకుంటే ఆ యొక్క కోళ్ళ ఫామ్ అంతా కూడా నేను కొనగలిగే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. Hallelujah. హల్లెలూయా. What God has done for me, దేవుడు నా జీవితంలో ఏదైతే He చేసి will ఉన్నాడో do for you. ఆయన నీ జీవితంలో He కూడా will చేయగలడు. do for you. ఆయన నీ జీవితంలో కూడా చేయగలడు. This blessing does not come if I give you even 1 crore. చూడండి, ఈ యొక్క ఆశీర్వాదము నేను మీకు ₹1,00,00,000 ఇచ్చినా మీకు రాదండి. No. ఓహో It లేదండి. does not come because somebody gives money. ఏదో ఎవరో డబ్బు ఇస్తే వచ్చే ఆశీర్వాదం It కాదండి. comes because you believe the word of God. మీరు దేవుని యొక్క వాక్యమును నమ్మినందున అది మీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. It comes because you believe that Jesus became poor so that I may become rich. యేసుక్రీస్తు నీ నిమిత్తము దరిద్రుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడై ఉన్నాడు. Today we came to Gadwal to tell you, my dear friends, my brothers and sisters. ఈ దినము గద్వాల్ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు తెలియజేయుటకు. It is God's will for you to become rich. మీరు ఐశ్వర్యవంతులు అవుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. You desire to be rich. మీరు ఐశ్వర్యవంతులుగా ఉండుటకు కోరుకొనండి. And God will grant your heart's desire. దేవుడు మీ హృదయ కోరికలను ఆయన నెరవేరుస్తాడు.